సంఘం అంతటికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ఇంతవరకు మనల్ని నడిపించినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఆది అపోస్తుల కార్యములు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించుకోవాలి. 4వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల వరకు ఈరోజు ధ్యానించుకుందామండి. తలలు వంచుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ శిష్యుల వలె మీ పాదముల చెంత కూర్చున్నాం ప్రభువా. దయచేసి మాతో మాట్లాడమని, మీ మెల్లని స్వరాన్ని వినటానికి కావాల్సిన శక్తిని మీరే మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము చూసినట్లయితే ప్రీవియస్ అధ్యాయంలో ప్రసంగము ప్రారంభించినట్లు, పేతురు గారు ప్రసంగము ప్రారంభించినట్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో ఉండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మర్నాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఈ అధ్యాయంలోని మనం ఈరోజు ధ్యానించుకునే అంశంలో చాలా ముఖ్యంగా అభిషిక్తులకు తన దాసులకు వచ్చే విజయాన్ని కనబడుతుంది. ఇందాక మనం పాట పాడుకున్నాం, యేసుని నామంలో మన బాధలు పోవును అన్న పాటలో వస్తుంది. అభిషిక్తులకు తన దాసులకు ఎప్పుడు జయమే. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ 4వ అధ్యాయంలో కంప్లీట్గా కూడా అభిషిక్తులైన ఆయన దాసులకు ఎలాంటి అభిషేకము, ఎలాంటి తోడు ఉంటుందో మనకి కనబడతా ఉంది. పేతురు, యోహానులు నిలబడి అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడంట. పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు సడన్గా పరిసయ్యులు, సద్దూకేయులు అందరూ వచ్చి ఆపేశారు. ప్రకటిస్తుంటే కలవరపడి వారి మీదకి వచ్చి బలాత్కారంగా వాళ్ళని పట్టుకొని సాయంకాలం వరకు తీసుకెళ్ళి లోపల కావలిలో ఉంచారంట. జైల్లో కొంత కాపలాలో ఉంచేశారంట. ఉంచేసిన ప్రకటింపబడిన వార్త ఉంది కదండి, అది బహుబలంగా వ్యాపించి ఇంచుమించు బోల్డ్ మంది అనేకులు మారు మనసు పొందారంట. అనేకులు 4వ వచనం చూస్తే వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని సేవకులు వచ్చి బంధింపబడ్డారు, కానీ ప్రకటింపబడిన వాక్యం మాత్రం ఆ శక్తిగల కార్యాన్ని జరిగించేసింది. నిజంగానండి, ఈ కాలంలో, ఈ భయంకరమైన వ్యతిరేకత ఉన్న కాలంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సువార్త ప్రకటన ఆపడానికి, లేక మీటింగ్స్ ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని శక్తిగల వాక్యముని ఎవ్వరూ ఆపలేరు. వాక్యమును ఎవరు బంధించి ఉంచలేరు. సత్యమును ఎవరు బంధించి ఉంచలేరు. వెలుగునెవరు ఆపిపెట్టి ఉంచలేరు, కప్పిపెట్టి ఉంచలేరు. ఎలాగైనా అది ప్రకటింపబడుతుంది, ఎలాగైనా అది విడుదల కార్యాన్ని జరిగిస్తుంది. అందుకనే వాక్యము ప్రకటించడమే మన పని. వాక్యము లోపల ఎంత కార్యం చేస్తుందో చాలాసార్లు మనకు కనబడదు, కానీ సువార్త ప్రకటించడమే పని, వాక్యము ప్రకటించడమే పని. ఈ చేతనైనంత వరకు మనము చేయగలిగిన శక్తి కొలది మనం చేయటమే. ఆ తర్వాత వాళ్ళు ఇంచుమించు 5,000 మంది మారు మనసు పొందినట్టు వాళ్ళు చూడలేదు, వాళ్ళు కావల్లో ఉన్నారు. కానీ అక్కడ జరగాల్సిన కార్యం మాత్రము జరిగిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాగున వర్క్ చేస్తూ ఉన్నారనమాట. అందుకనే వాక్యమును మనము నిర్లక్ష్యము పెట్టకూడదు. ప్రతిరోజు దివ్యమైన వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. అదే మన లోపలున్న అనేక బాధలకు, అనేక శ్రమలకు, అనేక సమస్యలకు, అనేకమైన శోధనలకు జయించడానికి కావాల్సిన శక్తినిస్తుంది అనమాట. కాబట్టి జీవం గల వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వీలైనంత వరకు ప్రకటించాలి. వ్యర్థమైన మాటలు ఊరికినే వ్యర్థమైపోతాయి, కానీ వాక్యమును వదిలితే మాత్రం కంపల్సరీ అది గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. తర్వాత 5 నుంచి 12 వచనాల్లో మరునాడు 5 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి.
ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహాను అలెక్సేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలం చేత ఏ నామను బట్టి దీన్ని చేసిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మను నిండినవాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించున్నాను కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో ఉండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వడని మరి ఏ నామున రక్షణ పొందలేము అనేను. ప్రైజ్ ద లార్డ్. మరలా అవకాశం దొరికింది. చుట్టూ పెద్దలందరూ కూర్చొని ఉన్నారంట. పేతురు, యోహానులు, పౌలు గారులు ఏ అవకాశాన్ని వదలట్లేదండి. ఏ టైంలోనైనా వారి నోట్లో సువార్త ఉంటుంది. అదే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం. అన్నిసార్లు ఇలాంటి పుల్పిట్, ఇలాంటి మైకులు అవైలబుల్గా ఉండవు. అన్నిసార్లు అందరికీ అవైలబుల్గా ఉండవు. కానీ మన హృదయంలో ఉన్న ఆ సత్యము, మన హృదయంలో ఉన్న ఆ వాక్యం ఏం చేయాలంటే, హృదయము దేనితో నిండుకుంటుందో నోరు దాన్ని పలుకుతూ ఉంటుందంట. అందుకనే వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు, సువార్తతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు, దేవుని ఆత్మతో మన హృదయము నింపబడినప్పుడు ఇలాంటి కార్యాలే జరుగుతాయి. పేతురు గారు చుట్టూ పెద్దలందరూ కూర్చొని ఉన్నారంట. సడన్గా పేతురు గారి మీద పరిశుద్ధాత్మ, ఏ బలం వలన, ఏ నామమున ఈ కార్యమును నువ్వు చేశావు, ఈ అద్భుతాన్ని ఎలా చేసావు? కుంటివాడు దిగ్గున లేచాడు కదండి, 3వ అధ్యాయంలో కుంటివాడు దిగ్గున లేచాడు కదా, దాని గురించిన విమర్శ జరుగుతూ ఉందన్నమాట. దాని గురించిన ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. సో దేని వలన, ఏ నామమున, ఏ శక్తిని బట్టి ఇలాంటి కార్యం జరుగుతుంది? దేని వలన నువ్వు ఈ కార్యమును చేశావు అని అనగానే పేతురు గారు అదే అవకాశంగా తీసుకుని, పెద్దలారా, ప్రజల అధికారులారా, పెద్దలారా అని చెప్పి ప్రజల అధికారులారా, పెద్దలారా అని సంబోధించి, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి దేని వలన స్వస్థత పొంది మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు అని చెప్పి, ఏ దేవుని, క్రీస్తు ప్రభువారిని మీరు సిలువ వేసిన ఆయనే, మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేపారు అని ఆయన శిలువ మరణ పునరుద్ధానములకు సాక్ష్యము చెప్తూ చూస్తున్నాం. దేన్నైతే మీరు తృణీకరించారు, ఇల్లు కట్టువారు తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా మీరు ప్రభువుని తృణీకరించారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరించారు, సిలువ వేయించారు. కానీ మృతుల్లో నుండి దేవుడు ఆయనను తిరిగి లేపారు. ఆయన నామముననే మనకు రక్షణ కలుగుతుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు. ఇది కంప్లీట్ సువార్త. చాలాసార్లు సువార్త అంటే మనము ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్పాలి, అప్పుడే సత్య సువార్తను పూర్తిగా చెప్పినట్లు. యేసుని నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అది సత్య సువార్త. ఇదే చెప్తున్నారు. మరి ఏ నామమున మీరు రక్షణ పొందలేరు, యేసు నామమునే తప్ప. 12వ వచనం, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. ఆకాశములో, భూమి మీద ఏ మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున మనము, యేసు నామము మాత్రమే రక్షణ కలుగు చేస్తుంది. నిజంగా రక్షణ అంటే పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల కలుగు చేసేది, ఈ పాప లోకము నుంచి విడుదల కలుగజేసి మోక్షానికి చేర్చేది, పాపం పైన, సాతాను శక్తులపైన జయమును కలుగజేసేది యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామము మాత్రమే. యేసు నామమునే గొప్ప విడుదల, గొప్ప జయము ఉంది. అందుకనే యేసు నామమును ఉచ్చరించడమే గొప్ప ఘనత. యేసు అను నామములోనే గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఆ నామమునే మనము రక్షణ పొందగలమంట. 13వ వచనం నుంచి చూస్తే, వారు విద్య లేని పామరులు, వాళ్ళు ఇంత ధైర్యంగా ఎలా ప్రకటిస్తున్నారు అని ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఇక్కడ దేవుని యొక్క శక్తి 2 రకాలుగా కనబరచబడతా. ఒకటి, అందరం దేవుని శక్తి అనగానే మనం అనుకుంటాము ఏదో ఒక అద్భుతము, ఏదో ఒక సూచక్రియ మాత్రమే అనుకుంటాం. ఇక్కడ ఇంకో రకమైన శక్తి కనబడుతుంది. వారి లోపల వచ్చిన ఆ ధైర్యం,
అవునా కదండి? వాళ్ళ లోపల వచ్చిన ఆ ధైర్యం నిజంగా చాలాసార్లు పిరికి వారిమైన మన లోపల, దుర్బలమైన మన లోపల దేవుని అద్భుతమైన శక్తి అభిషేకం వచ్చినప్పుడు ఒక శక్తి, పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం, మనం రూపాంతరం చెందిపోతాం అంతే. పిరికి వాడైన పేతురు గారు అదే కొంతమంది సైనికుల దగ్గర భయపడిన ఆయన, సైనికుల దగ్గర భయపడ్డాడు. సైనికులు వచ్చి అడిగారు, యేసును నువ్వు వెంబడిస్తున్నావు కదా, యేసు ప్రభువారు సిలువ వేయబడిన ముందు రోజు రాత్రి ఆయన చలి కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల అడిగింది, ఒక సైనికుడు అడిగాడు, ఇంకొకసారి కూడా మరొకరు అడిగారు. అలా అడిగినప్పుడు ఒక చిన్న సైనికుడి దగ్గర భయపడిపోయాడు. నాకు యేసెవరో తెలియదని బొంకిన ఆయన ఈరోజు సైనికుల దగ్గర కాదు సాక్ష్యం చెప్తున్నది, అధికారుల దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటండి? ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, మునుపు నాకు చేతే కాదు, లోకంలో ఉన్నప్పుడు నేను ఈ విషయం నేను చెయ్యలేను, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి వలన నేను ఈ కార్యమును చేయగలిగాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా మన జీవితాలలో అలాంటి శక్తిని జీవితంలో కనబరచబడాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పేతురు గారిలో అలాంటి శక్తి వచ్చింది ఎప్పుడంటే, మనం చాలాసార్లు మనల్ని మనం లిమిట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, గతాన్ని చూస్తాం, నిన్న జరిగింది చూస్తాం, నిన్న జరిగిన దాని గురించి ఆలోచన చేస్తాం. నిన్న నేను చేయలేకపోయాను కాబట్టి ఈరోజు చేయలేను అనుకుంటాం. అలాగే మన లైఫ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నేనైతే చాలాసార్లు అలాగా ఆగిపోయిన స్థితి అయిపోయింది, బలహీనురాలను అయిపోయిన స్థితి ఉంది. కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఏది చేయలేకపోయామో, ఏది జయించలేకపోయామో దాన్ని జయించి దాన్ని చేయడానికి ప్రభు మనకి శక్తిని అనుగ్రహిస్తారు. దాన్నే పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సైనికులు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పట్లేదు, బహుధైర్యంగా నిలబడి అధికారులారా, పెద్దలారా, ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఏ ప్రభునైతే సిలువ వేశారో ఆయనే మూలకు తలరాయి, ఆయన నామమునే మనం రక్షణ పొందగలమని ధైర్యంగా సువార్తను ప్రకటించారు. ఓన్లీ జీసస్, ఏంటండి? ఓన్లీ జీసస్ అని ఆ ప్రకటించడానికి ఎంత ధైర్యము. ఆ ధైర్యాన్ని వీళ్ళు చూశారంట. వీళ్ళు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళకి చదువు లేదే ఏంటి? వెంటనే మనుషులు అసెస్ చేసేది ఏంటి? వీళ్ళకి చదువు లేదు, వీళ్ళు పెద్ద అందంగా లేరు, ఇవే బయటవే చూస్తారు, వీళ్ళకి పెద్ద డబ్బు లేదు, అయినా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా? అయినా ఇంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మొన్న ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె కూర్చొని చాలా శ్రమల్లో ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ కొంచెం శ్రమల్లోనే ఉన్నారు. అయితే గత కాలం అంతా కూడా ఇంటికి వచ్చారనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సహోదరి చెప్తా ఉందనమాట, సంవత్సరం అంతా ఏ మేలు జరిగింది అని వెనక్కి తిరిగి చూస్తే చాలా శ్రమలే కనిపిస్తున్నాయి అని అన్నది. పాస్టర్ గారు చాలా శ్రమలే కనిపిస్తున్నాయి అంటే అప్పుడు నేను అన్నాను, అమ్మా శ్రమలో దేవుడు నిన్ను విశ్వాసంతో నింపిన విధానము, ధైర్యంతో బలపరిచినవే సాక్ష్యం చెప్పాను. అవునా కదండి? దెర్ ఈస్ అ పవర్ టు స్టాండ్ ఇన్ ద లార్డ్. చాలాసార్లు ఆ శక్తి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతోమంది ఇల్లు విడిచి పారిపోయారు, ఎంతోమంది దేవునిని ఎరుగక వారికి ఏం చేయాలో చేతకాక పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా అలా బలపరిచి నిలబెట్టినందుకు అదే నా సాక్ష్యం. శ్రమలు పోయాయి అన్నది ఒక సాక్ష్యం. తర్వాత నెక్స్ట్ పవర్లో చూస్తాం, శ్రమలు పోయాయి అన్నది ఒక సాక్ష్యం. అయితే శ్రమలో దేవుడు నిలబెట్టారు, ధైర్యం ఇచ్చారు, దేవుడు ధైర్యం ఇచ్చారు, విశ్వాసాన్ని ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుందన్న నిరీక్షణ కలుగు చేశారు. అది నువ్వు సాక్ష్యంగా చెప్పు అని చెప్తా ఉన్నాను అనమాట. నిజమే కదండి? ఎన్నిసార్లు బలహీనులం అయిపోతున్నామో ప్రభు మనల్ని ఎలా బలపరుస్తున్నారో, ఆయన ఆత్మశక్తితో మనల్ని ఎలా నింపుతున్నారో జ్ఞాపకం చేసుకుంటే బహుధైర్యము కలుగుతుంది. నిజంగా అదే పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మన జీవితాల్లో కనబరచబడాలి. దిస్ మస్ట్ బీ ఇన్ అవర్ లైఫ్స్. ఫస్ట్ అది చూశారంట వాళ్ళ తర్వాత ఇంకా వాళ్ళు ఎలాంటి వారు, బయటకి చూడడానికి వాళ్ళు పెద్ద విద్య లేని పామరులు, కానీ వాళ్ళు యేసుతో కూడా ఉండినవారు అని గ్రహించారంట. ఏంటండి వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? చదువు లేదు, పెద్ద పేరు ప్రఖ్యాతం లేవు, వారు నిలబడితే అధికారులు వినడానికి వీళ్ళకేమీ పరపతి లేదు.
అవును కదండి, ఏమీ లేదు. వీళ్ళు ఎవరి చేత అంటే అంబాసిడర్స్ ఆఫ్ గాడ్, దేవుని చేత అభిషేకింపబడిన దేవుని సేవకులు. అంతే వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న ధైర్యం. దేవుని బిడ్డలు అంతే. అందుకని ఆ ధైర్యంతో నిలబడ్డారు. ఆ ధైర్యంతో నిలబడేసరికి వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, వారు యేసుతో కూడా ఉండినవారు. సో మనం చెప్పవలసిన సాక్ష్యం, చెప్పవలసింది కాదు, చూపించవలసిన సాక్ష్యం ఏంటంటే, వీరు యేసుతో కూడా ఉండినవారు. ఎందుకండి ఇంత భయపడట్లేదు? వీళ్ళ పరిస్థితులు ఏమీ బాగలేవు కదా, అయినా వీళ్ళు భయపడట్లేదేంటి? వీళ్ళకి ఏమీ లేదు కదా, అయినా వీళ్ళు భయపడట్లేదేంటి అని అనుకుంటే, వారు యేసుతో కూడా ఉండినవారు. అది మన గురించి లోకము చెప్పుకోవలసిన సాక్ష్యం. చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, చాలా అప్పులు, తినడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మా చదువులు యంగ్ ఏజ్లో చాలా చదువులు పీక్లోకి వచ్చాయి. అప్పుడు ప్రభుని నమ్ముకొని అలా జీవిస్తూ ఉన్నప్పుడు అందరూ అన్నమాట అదే, యేసయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బతుకున్నారు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు. చావడానికి కూడా ట్రైల్ వేసాం కదండి, అయినా బతికేమంటే ప్రభు కృప. వాళ్ళు యేసయ్య వారితో ఉన్నారు కాబట్టే వాళ్ళు బ్రతికున్నారు అన్న సాక్ష్యము మా కుటుంబం గురించి వచ్చింది. నిజంగా మన జీవితాలలో అలాంటి సాక్ష్యమును పొందుకోవాలి. వారు యేసుతో కూడా ఉండినవారు, అంతే, వారు యేసుతో కూడా ఉండినవారు అన్న సాక్ష్యమును మనము పొందుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకొక పవర్ ఉంది, అదేంటంటే పవర్ ఆఫ్ లిబరేషన్. ఏంటంటే పవర్ ఆఫ్ లిబరేషన్. అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే, వీళ్ళని ఆపాలనుంది. పేతురు యోహానులు ఇంకా మాట్లాడకుండా, నోరు మెదపకుండా ఆపాలనుంది. కానీ ఏమైంది, అక్కడ పక్కనే స్వస్థత పొందిన వ్యక్తి కనబడతా ఉన్నాడు. 14వ వచనం చూడండి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండడు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఏంటండి, లిబరేట్ అయిన పీపుల్ కొంతమంది కనబడతా ఉంటారు. దేవుని పవర్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్లోనే కనబడదు, కానీ లిబరేషన్లో కూడా కనబడుతుంది. ఆ పక్కనే సాక్షిగా ఉన్న బిడ్డ అక్కడ ఎదురుగా నిలబడతా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడలేకపోయారంట, మాట్లాడలేకపోతున్నారంట. ఎందుకంటే పక్కనే స్వస్థత పొందిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుగా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఓన్లీ ఏంటంటే టైమింగే తేడా. మనకేమో అర్జెంటుగా కావాలి, ప్రభు ఏమో ఆయన టైంలో ఆయన ఇస్తానంటారు, అదే తేడా. ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు, ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదంతే. ప్రభువుకి సమస్తము సాధ్యమే. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఈజ్ దేర్ ఎనీథింగ్ డిఫికల్ట్ ఫర్ మీ? ఏదన్నా కష్టమా అండి? భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృష్టించిన ప్రభువునకు, ఆ భూమి మీద ఉన్న సముద్రాన్ని ఇసుక రేణువులతో, చిన్న ఇసుక రేణువులతో ఆ మహాఘోష పెట్టి ఆ సముద్రాన్ని ఆపు చేసిన దేవుడు, వాల్కెనోస్ని, అగ్నిపర్వతాలని, కిందన భూమి కిందన అగ్నిపర్వతాలు ఉన్నాయి, వాటిని అలాగా ఈ రాయలతో ఆపిపెట్టి మూసిపెట్టి ఉంచిన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అన్నీ సాధ్యమే. సమస్త సృష్టిని సృష్టించిన ఆయనకు సమస్తము సాధ్యమే. టైమింగ్ డిఫరెంట్ అంతే. టైమింగ్ కోసం వెయిట్ చేయడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఈయనను దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నారు, లిబరేషన్ ఇచ్చి నిలబెట్టుకున్నారు. సో దేర్ ఇస్ అ పవర్ ఆఫ్ రిఫార్మేషన్ అండ్ పవర్ ఆఫ్ లిబరేషన్, రెండు ఉన్నాయి ఆయనలోనే. కాబట్టి దానికి మనము సాక్షులుగా ఉండాలి. మునుపు యేసు ప్రభు లాగా జీవించలేకపోయారండి. కుంటివారంటే ప్రవర్తనకు సాదృశ్యం మన ప్రవర్తన, అవునా కాదండి? మన ప్రవర్తన, మన నడక, ప్రభువులో మన నడక. యేసుని వెలుగులో నడిచేదను అని పాడుకున్నాం. నడవడం అంటే యేసుని వెలుగులో నడవటం, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం. చాలాసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ప్రభు మనల్ని ముట్టి నిన్నటి వరకు వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా బ్రతకలేదండి, ఈరోజు వాళ్ళ క్రైస్తవ్యాన్ని చూస్తుంటే క్రీస్తుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్న మార్పు మన లోపల కనబడాలి. దేవుడు అలాంటి లిబరేషన్ని, పాపం యొక్క శక్తి నుంచి విడుదలను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ తర్వాత ఇంకా కింది వచనాలకు వచ్చేస్తే, అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసిరి, ఈ మనుషులను మనం ఏం చేయదుమో, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడుచున్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. అయినను ఇది ప్రజలు ఇంకా వ్యాపించుకున్నట్టుకై ఇక మీదట ఈ నామమున ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని
చెప్పుకొని తర్వాత వాళ్ళని పిలిపించుకున్నారంట. వాళ్ళని పిలిపించుకొని మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించి. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేసిరి. స్వస్థత పరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల వాడు కంటే ఎక్కువ వయస్సు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ జరిగిన సంఘటన వెంటనే ఎదురుగా మనుషులు, వాళ్ళ లోపల ఉన్న ధైర్యం ఒక పక్క, వారు పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పక్క, పవర్ ఆఫ్ లిబరేషన్ ఒక పక్క, రెండు కనబడుతుంటే వీళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. వెంటనే వాళ్ళని బయటికి వెళ్ళండి అని చెప్పి వీళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు. ఏం చేద్దాం, ఈ మనుషుడు ఎదురుగా ఉండగా ఇది నిజంగా దేవుని శక్తి వల్ల జరిగిందని అందరికీ తెలియబడుతుంది కదా, సాక్ష్యంగా నిలబడిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏమీ చెప్పలేకపోతున్నామే, ఇది దేవుని వల్ల జరిగింది కాదు అని చెప్పలేకపోతున్నామే. నిజంగా వీలు కాని వాక్శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎదురు చెప్పలేనట్టుగా దేవుడు మనల్ని నిలబెడతారంట. అలాంటి శక్తితో దేవుడు మనల్ని అభిషేకిస్తారు. ఆ రోజు అలా జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ పిలిపించి బెదిరించారంట. మరి యేసు నామములో ఇంకా మీరు ప్రకటించకండి అని అంటే వీళ్ళకి అసలు ధైర్యం, అవునా కాదండి? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, దేవుని మాట మీరే చెప్పండి, ఆన్సర్ మీరు చేయండి అని మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ వేస్తారు. దేవుని మాట వినటం మంచిదా, మనుషుల మీ మాట వినటం మంచిదా? మేము కన్న వాటిని, మేము చూచిన వాటిని, వినిన వాటిని చెప్పక ఉండలేము. ఏంటండి? చెప్పకుండా ఉండలేము, అంతే. మనం ఏదైతే నిజంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభు యొక్క కార్యాలను చూశారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరమును, ఆయన నిజమైన వాక్యమును విన్నారో, వారు ఎట్టి పరిస్థితుల్లో నోట్లో మాటలు ఆపుకోలేరు, అంతే. సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అవునా? ఆయన సువార్త ఎప్పుడు ప్రారంభించారంటే మారు మనసు పొందినప్పటి నుంచే ప్రారంభించారంట. చాలామందిలో సాక్ష్యం అదే ఉంటుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న చాలామందిలో హృదయం లోపల ఒకటే తప్పన ఉంటుంది అనమాట. అందుకనే ఇర్మియా గారి గురించి సండే కూడా మనం పాస్టర్ గారు మాట్లాడారు, అవునా? వాక్యం అంట అగ్ని మోయబడినట్లు, ఎముకలలో అగ్ని మోయేసి ఉండినట్లుగా ఉంటుందంట. మన లోపల దేవుడు చేసిన కార్యాలు కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, మన హృదయం లోపల మూసిపెట్టిన అగ్నిలా ఉంటుందంట. ఎంతసేపు ఆపగలం? అది చెప్పక ఉండలేము, అంతే. దేవుని దగ్గర నుంచి అనుభవించిన ఆ మాధుర్యాన్ని మనము చెప్పకుండా ఉండలేము. అదే దేవుని శక్తి. నువ్వు నిజంగా దేవుని శక్తిని అనుభవిస్తే, నిజంగా దేవునితో సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉంటే మన నోట్లోని మాట ఆగదండి, ఆగదు. అదే ధైర్యంతో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వినడం మంచిదా, మనుషుల మాట ఎవరి మాట వినడం మంచిది? మనుషులను సంతోషపెట్టుకోరు వారమైతే మనము దేవుని దాసులము కాకయే పోదాం. అది పౌలు గారి మాట, అవునా? మనుషులను ఒకవేళ మనం సంతోష పెట్టాలనుకుంటే మనం దేవుని దాసులము కాదు, అంతే. మనం నిజంగా దేవుని మాట వినటము మంచిది, దేవుని మాట వినటము మంచిది. కాబట్టి కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న ప్రేయర్ టీంకి చెప్పుకున్నారు సమస్య అంతా, అవునా కదండి? ప్రతి సంఘంలో ఆ ఒక ప్రేయర్ టీం ఉండాలి, కంపల్సరీ. సేవకులను నిత్యము పైకెత్తి పెట్టే ఒక టీము ఉండాలి. అలా ఆ టీంకి చెప్పుకున్నారంట. ఆ తర్వాత జరిగిన ప్రార్థన అంతటి గురించి నెక్స్ట్ వీక్ ధ్యానించుకుందాం. తర్వాత దేవుడు ఒక అద్భుత కార్యాన్ని గురించి అక్కడ ధ్యానించుకుందాం. పెద్ద రివైవల్ వచ్చింది అక్కడ, అలాంటి గొప్ప కార్యం అక్కడ జరిగింది. దేవుడు నిజంగా దేవుడు ఎలా నడిపించారో, ఎలా వారిని నిలబెట్టారో మనము చూసుకున్నామండి. అందుకనే నిజంగానే మనం అభిషేకింపబడితే, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడితే, మన వాక్యానికి ఉన్న శక్తి ఏంటో చూసాం. దేవుని సేవకులకు దేవునికి ఉన్న శక్తి, దేవుని ఆత్మకున్న శక్తి ఏంటో చూసాం. దేవుని సేవకులకున్న శక్తి ఏంటో చూసాం, అవునా కాదండి? వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, తీసుకెళ్లి సేవకులను బంధించి లోపలించారు, కానీ వాక్యం బయటికి చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే ఇంచుమించు 5,000 మంది పురుషులు మాత్రమే కౌంట్ చేస్తున్నారు వీళ్ళు. 5,000 మంది పురుషులు మారు మనసు పొందారంట.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో ఉన్న శక్తి అది. రెండవది ఆయన పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి. ఆయన ఎలాంటిదంటే పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పవర్ ఆఫ్ లిబరేషన్. నిజంగా విడుదల ఇచ్చే శక్తి, తర్వాత మనల్ని రూపాంతరపరిచే శక్తి దేవునిలో ఉంది, దేవుని ఆత్మలో ఉంది. నిజంగా దేవుని ఆత్మతో నింపబడితే ఈ రెండు మన జీవితాల్లో కనబరచబడతాయి. మూడవది దేవుని సేవకులలో ఉన్న శక్తి. ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, దేవుని కార్యాలు, దేవుని వాక్యం ఏదైతే విన్నామో, దేవుని కార్యాలు ఏవైతే చూసామో అది దేవుని సేవకులకు శక్తిగా ఉంది. ఏమవుతుందండి? శక్తిగా ఉంది. అందుకనే వాళ్ళు అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటికి చెప్పకుండా ఉండలేం. ఎప్పుడు అంటామండి ఇది ఆగదు అని ఎప్పుడు అంటాం? ఇది చేయకుండా ఆగలేము అని ఎప్పుడు అంటాం? ఏమండి, ప్రెషర్ కుక్కర్ పెట్టాక సౌండ్ రాకుండా ఆగుతుందా? ప్రెషర్ ఉంటుంది లోపల, అవునా కదండి? అలాగే మన లోపల ఏదైతే దేవుని దగ్గర నుంచి అనుభవించామో బయటికి చెప్పకుండా అది దేవుని సేవకుల యొక్క శక్తి. శక్తి గల దేవుణ్ణి సేవిస్తున్నాము. శక్తి గల సర్వశక్తిమంతుడైన వానిని మనము ఆశ్రయించి ఉన్నాము గనుక ఏదో దుర్బలులుగా మనం ఉండడానికి వీల్లేదు, బలహీనంగా ఉండడానికి వీల్లేదు. ప్రభు యొక్క శక్తిని పొందుకున్న వారమై ముందుకు సాగుదాము. తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. తర్వాత సంఘం యొక్క శక్తిని చూస్తాం. తర్వాత ఉజ్జీవం యొక్క శక్తిని చూస్తాం. దేవుడు అలాగున మనల్ని నడిపించునుగాక. తలలు ఉంచుకుందామండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని ఆత్మలో ఉన్న శక్తి, దేవుని సేవకులలో ఉన్న శక్తి ఏంటో ఇక్కడ కనబరచబడింది. దేవా, అట్టి శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అదే దేవుని వాగ్దానము. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని శక్తిని పొందుకుందురు. కనుక దేవుని ఆత్మతో నింపమని బ్రతిమలాడుకుందాం ప్రభుని. దేవుని ఆత్మే మనకు శక్తిని ఇస్తుంది. దేవుని ఆత్మదేవుడే మన లోపల వాక్యాన్ని భద్రపరుస్తాడు. ఆత్మదేవుడే మన లోపల రూపాంతర పొందే శక్తిని, విడుదల ఇచ్చే శక్తిని విడుదల చేస్తుంది. దేవుని ఆత్మే మన లోపల శక్తిని కలుగు చేస్తుంది. దేవుని సేవకులను శక్తిని కలుగు చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. అయా, ఏ పరిస్థితిలోనన్నా ధైర్యముగా ఉండటం మాకు నేర్పించండి, శక్తితో ఉండటం మాకు నేర్పించండి ప్రభా. అయా, ప్రకటించకుండా మానలేను అని చెప్పే ఆ నేచర్లోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ ఆత్మతో నింపండి, ఆత్మశక్తితో మమ్మల్ని బలపరచమని వేడుకుంటా ఉన్నాం. అవును ప్రభా, చాలా విషయాల్లో బలహీనంగా ఉన్నాం, చాలా విషయాల్లో శక్తిహీనంగా ఉన్నాం ప్రభా. నిజముగా ఇంకా మీ సంపూర్ణ శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించమని, అయా, పూర్ణమైన మీ శక్తితో అభిషేకించమని, ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాం. మీ శక్తి గల వాక్యమును ప్రకటించడానికి, మీ శక్తిని లోకములో కనబరచడానికి దేవా తండ్రి, మేము శక్తివంతులుగా ఉండగలగటానికి మీ కృప మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, దేవా, సంఘం యొక్క శక్తిని, ఉజ్జీవం యొక్క శక్తిని పొందుకున్న వారమై ముందుకు సాగడానికి కృప విస్తరింపజేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.